హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మురుమురాలు చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో చూపిస్తాను. మురుమురాలు మేమైతే పేలాలు మురుమురాలు ఎందుకు పురుగులు అంటాం. ఇప్పుడు కడాయి ముట్టించుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ తీసుకున్నా. ఇంకా ఆయిల్ వేడాక జీలకర్ర ఆవాలు వేసుకున్నాం. ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేడి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. తర్వాత ఏం చేయాలి ఓకేనా. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, పల్లీలు ఇవన్నీ వేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చి కూడా వేసాను. ఒక 5-6 ఎండుమిర్చి. అవి వేడయ్యాక కొంచెం పుట్నాల పప్పు కూడా వేస్తాను. టేస్ట్ బాగుంటుంది. పుట్నాల పప్పు వేసుకున్నాను. ఇట్లా మంచిగా వేయించుకోవాలి. మా ఇంట్లో అయితే ప్యాలాలు ఫేవరెట్. నేను ప్యాలాలు అంటే మురుమురాలు చేస్తే మా బ్రదర్కి కానీ మా పిల్లలకి అందరికి ఇష్టం. కాకపోతే ఇప్పుడు నేను మాత్రం ఇంట్లో ఏ ఉంటే వాటితోనే చేస్తున్నాను. నేను ఊరికి వెళ్ళాను, ఇంట్లో సామాన్లు ఏం లేవన్నమాట. ఇంకే ఉంటే అవితోనే చేద్దామని చెప్పి మా పాప అడిగిందని చేస్తున్నాను. పల్లీలు కూడా అయిపోయినట్టున్నాయి ఇంట్లో. చూడాలి ఇప్పుడు కొన్ని ఉంటే వేయాలి, లేదంటే ఉన్న వాటికి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదిగా ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అప్పుడే దంచుకొని ఇట్లా వేసుకుంటే కొద్దిగా చూసారా మంచిగా రెడ్గా కావాలని. ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోవాలి. సారీ, కొంచెం హ్యాపీనెస్ ఇంట్లో, అందుకని మాటలు కొంచెం అలా మాట్లాడుతున్నామనుకోకండి. ఇంకా కరివేపాకు కూడా లేదు వేద్దామంటే భయం వేయాలి. హన్సీ, కరివేపాకు ఉన్నావా అవే ఈరోజు? కరివేపాకు మొత్తం వేగిపోయింది. ఇప్పుడు ఇందులో పసుపు వేసి సాల్ట్, జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంది. కారం 1 స్పూన్. ఇట్లా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కరివేపాకు, పల్లీలు మిస్ అయ్యాయి. అయినా బాగానే ఉంటాయి అనుకో, ఇంట్లో చేసుకునే ఏవైనా బాగుంటాయి. మొత్తం ఫ్రై అయిపోయింది కదా, ఇందులో మురుమురాలు వేసుకుందాం. ఒక 2 డబ్బాలు అయితే వేసుకున్నాను నేను. ఇంక వీటిని ఏం చేయాలంటే మొత్తం ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏవి ఉన్నా లేకపోయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లిగడ్డ ఇట్లా కచ్చపచ్చ దంచుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మనం బయట మిక్చర్ అవి కొనుక్కునే బదులు ఇలా వేసుకొని తింటే మస్తు ఉంటుంది. మీరు ఇలానే వేసుకోండి, అంటే తొందరగా కూడా అయిపోతాయి. చిన్నపిల్లలు ఎవరైనా ఉన్న వాళ్ళకు మంచిగా ఉంటుంది. ఇంట్లో ఫుడ్ తినడం వల్ల మంచిది కాబట్టి ఇట్లా ఇట్లా సింపుల్గా ఇంకొద్దిసేపు చిన్నగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకుంటే మంచిగా అవుతుంది. టేస్ట్ కరకర అవుతుంది.
ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే యమ్మీ యమ్మీ మురుమురాలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేయండి. నేను టేస్ట్ చూస్తాను ఎలా ఉన్నాయో. చాలా బాగున్నాయి. బయట వాటి కంటే బెటర్ ఇంట్లో వేసుకోవడం. మీరు కూడా ఇలానే వేసుకునేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.